వేములవాడ పట్టణంలో యువ చైతన్యం ఫౌండేషన్ స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ దగ్గర కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు శేఖర్ సేనాధిపతి శుభాకాంక్షలు తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ శేఖర్ సేనాధిపతి చాలా ఓపిక కొద్దీ తన సొంత భూమిలో రూములు కట్టి వృద్ధుల్ని చాదడం, అందరి ప్రోద్బలంతోనే వారిని పోషించడం చాలా ఓపికతో చేయవలసిన పని. ఎక్కడైనా ఫంక్షన్ లో మిగిలిన అన్నం తన సొంత వ్యాన్ లోనో గుడి ముందుకు తీసుకుపోయి యాచకులకు పంచడం అనేది చాలా ఉదార స్వభావం ఉన్న వ్యక్తులు చేస్తారని, ఆ ఓపిక శేఖర్ కు ఉన్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు నాగుల రాముగౌడ్, అంబటి చందు, తోటరాజు, ప్రసాద్, రాజు తదితరులున్నారు. ఫౌండేషన్ స్థాపించి ఈ రోజుకు 12 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. తెలంగాణ రాకముందే 2013లో స్థాపించిన ఫౌండేషన్ ఇది చాలా ఆదరణ చూపిస్తున్న దాతలకు, అలాగే మీడియా మిత్రులకు, నాతోటి ఉన్న అన్ని పార్టీలో ఉన్న రాజకీయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవి ఏ విధంగా అయితే ఇన్ని సంవత్సరాలు ఆదరించారో అలాగే కూడా అందరూ ఆదరించాలి, అందరి ఆదరణలు మా ఫౌండేషన్ పైన ఉండాలని తెలియజేస్తూ ఇవాళ అన్నగారు మాట్లాడినట్టు మనకేంటంటే ప్రత్యేకంగా చాలా ఓపికతో నడిపిస్తున్న ఫౌండేషన్ సమాజంలో మంచి మానవత విలువల్ని పెంచే విధంగా కూడా ఫౌండేషన్ ఇంకా ముందు కార్యక్రమాలు దీని ద్వారా రూపొందిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తమ్ముడు శేఖర్ సేనాధిపతి యువ ఫౌండేషన్ స్థాపించి 12 సంవత్సరాలు అయింది. ఒక విధంగా చూసుకుంటే ఇలా వృద్ధులకు కానీ ఇలా యాచకులకు కానీ ఎక్కడ మిగిలితే అక్కడ ఇలా వారికి తీసుకొచ్చి ఇలా ప్రత్యేకించి వృద్ధులకు ఫుడ్స్ పంచే విధానం ఇలా తీసుకొని ఇలా సొంతంగా ఇటుక మీద ఇటుక పెట్టి ఒక 2 గుంటలు 3 గుంటల ప్లేస్లో ఇలా వృద్ధాప్య ఒక గృహం కట్టి ప్రతి ఒక్కరి ఆశీస్సులతోని ఇలా చందాలతోని కట్టి ఇలా వృద్ధులను కూడా సాదే విధానం తీసుకోవడం అనేది చాలా గొప్పతనమైన విషయం. ఎందుకంటే ఈ ఉదార స్వభావం చాలామందికి రాదు. తమ్ముడు సేనాధిపతి శేఖర్ గారు ఈ విధానం తీసుకొని ఇలా ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా, వృద్ధులను ఆదుకునే విధంగా ముందంజలో ఉండి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. ఇక ముందు కూడా ఈ యువచంద్ర ఫౌండేషన్కు ప్రతి ఒక్కరూ సహకారం చేయాలి. సహకారం చేసి ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి పేద బలహీన వృద్ధులను తీసుకొచ్చి వాళ్ళకు పోషణ చేసే విధంగా ఇలా ముందుండాలి. తప్పకుండా సేనాధిపతి శేఖర్ను అభినందించవలసిన విషయం. ఎందుకంటే చాలా ఉదార స్వభావంతో చేయవలసిన విషయం, చాలా ఓపిక కొద్ది చేయవలసిన విషయాలను ఇలా వారు చేస్తున్నారు. కాబట్టి వారికి తప్పకుండా మా కృషి తప్పకుండా ఉంటుంది అని కూడా మనవి చేస్తున్నాం.